పార్టీ ఏమంటుంది? కేసీఆర్ ప్లాన్ బి జాగృతి పార్టీ అంటున్నారు. ఇప్పుడు అలాగే బీఆర్ఎస్ నుంచి మహిళలు ఏం మాట్లాడుతా ఉన్నారు? ఇది రేవంత్ రెడ్డి అడ్డాలో జరుగుతున్న ఇదంతా కూడా రేవంత్ రెడ్డి స్కెచ్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే బేసిక్‌గా మీరు దేన్ని ఎట్లా సమర్థించుకుంటారు? మీకు ఒకటే ఉదాహరణ చెప్తా ఈ విషయంలో. కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో సభ్యురాలుగా కాకముందుకే 2006 సంవత్సరంలో తెలంగాణ జాగృతి స్థాపించేసి తన తండ్రి ఒక ఉద్యమ నాయకుడు అయినప్పటికీ కూడా తన సంబంధించినటువంటి షాడోను తన మీద ఉంచుకోకుండా ఇండిపెండెంట్ గా ఎదిగినటువంటి ఇండిపెండెంట్ ఉమెన్ ఆమె. అట్లాంటి వ్యక్తి 2006 నుంచి సంస్థ స్థాపించేసి ఇంత గ్రౌండ్ లెవెల్ కి తీసుకుపోయి ఒక మహత్కరమైనటువంటి శక్తిలాగా ఈ రోజు బయటకు వస్తున్నది అంటే జాగృతికి ఉండబడేటువంటి క్యాడర్, ఆమెకు ఉండబడేటువంటి ఇండిపెండెన్సీ. ఆ రోజు నుంచే తన తండ్రి షాడో తన పైన ఉండకుండా చూసుకున్నటువంటి నాయకురాలు. కేసీఆర్ గారే అక్కను ప్రభావితం చేయలేకపోయిల్లు. ఆ కేసీఆర్ గారే తన యొక్క బావుగా కవితక్కను వాడుకోలేకపోయిల్లు. ఇంకెవడో వచ్చేసి వాడుకుంటారు అంటున్నారు. కేసీఆర్ ప్లాన్ బి. మేము ఎవరి చేతిలో పావుగా లేము, ఎవరు కవితక్కను ఆపరేట్ చేసేటువంటి స్థితిలో లేరు. కవితక్క అనేటువంటి వ్యక్తి ఒక మహాశక్తి లాగా ఎదుగుతున్నది. కాబట్టి నేనేమంటున్నా, ఈ యొక్క దక్షిణ భారతదేశ రాజకీయాల్లో ఒక మహిళా శక్తి మరొకసారి ఉద్భవించబోతా ఉన్నది. బ్రహ్మంగారు మాటలు చెప్పిళ్ళు, ఒక మహిళ